ఏంటే సార్? దానికి ఏముంటుంది దానికి బాడీకి? అది కొంచెం వరుణ్. సో దిస్ ఈజ్ రాము గారు. సో ఇక్కడ వచ్చి కబ్జా చేద్దామని చూస్తున్నాను. యా థ్యాంక్ యూ సార్. సో సార్ మీ ములక్కాళ్ళ చెట్లు అవి ఫెంటాస్టిక్గా ఉంది. ఇది తీసుకెళ్ళాలి, నేను విత్తనం తీసుకెళ్ళాలి ఇప్పుడు. అదే చాలా ఉన్నాయి. సో ఇది అండ్ ఈయన ప్రొటెక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇది వర్షం పడితే బేసికల్గా ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జ్ ఇదిగో ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇది పోద్ది అనమాట. మడ్ అండ్ అది ప్రొటెక్ట్ చేయడానికి సోలార్ ప్యానెల్ ఇలా వేద్దామని. వెదర్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆర్ నాట్, జనరేషన్ పవర్ జనరేషన్ ఈజ్ ఓకే ఆర్ నాట్, దట్స్ ఓకే. చూసావు మొత్తం స్లాబ్స్. ఇప్పుడు ఆ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళని మనము లోపల ఇంకొక ఆయన ఉన్నారు రవిశంకర్ అని, ఆయన బ్యాంబూ దాంతో రీప్లేస్ చేస్తారు. సో ఇవన్నీ తెప్పించారు కానీ ఇది నచ్చలేదు ఆయనకి. యా సో ఎక్కడో నెమళ్ళు అరుస్తున్నాయి కదా, అదిగో నెమలి, అదిగో దేర్ ఇట్ ఈస్, అదిగో కనపడిందా? యా చాలా బాగుంది ఈ వెదర్కి. అందునే చెప్తున్నాను కదా, దిస్ ఇస్ వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఈజ్. ఇది ములక్కాడ విత్తనాలకి బ్రహ్మాండంగా ఉంటాయి ఇవి. మా ఈ స్థలాలు ఉన్నాయి కదా, సో స్థలాల్లో పెంచుకోవచ్చు. అటేపు నీకు అది రామచిలుకలే కనపడతాయి కార్నర్లో, అది అటే వెళ్ళిపోయింది మళ్ళీ నెమలి. సో ఇది దిస్ ఈజ్ లైఫ్. ఆయన చాలా అదృష్టవంతులు చెప్పాలంటే. ఇలాంటి లైఫ్ ఎక్కడ దొరుకుద్ది వరుణ్ నీకు? సిటీలో ఈ పాములు ఇవి అంటావా, బతుకు వాళ్ళు దే స్పెండ్ దేర్ ఓన్ లైఫ్ యాజ్ వీఆర్ స్పెండింగ్. అట్లా అవన్నీ ఫిల్టర్స్ లాగా పెట్టుకున్నారు. మన ఇవి ఉంటాయి కదా మస్కిటోస్, అవి రాకుండా. సో అది పరిస్థితి. దా